చిరంజీవి భోలా శంకర్ గా గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. బాలయ్య దసరా దరువుని దీపావళి కాసుల కరువుకి వాయిదా వేస్తున్నాడు. కమల్ సేనాపతిగా దండెత్తేందుకు కత్తి నూరుతుంటే నాని మాత్రం కొత్త ప్రయోగానికి డోర్ క్లోజ్ చేశాడు. ఇలా సీనియర్లు మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ వీక్ కిక్కిచ్చే రేంజ్ లో నిర్ణయాలు తీసేసుకున్నారు. మెగాస్టార్ చిరు తమన్నా కలిసి చేస్తున్న మూవీ భోళా శంకర్. ఈ సినిమా తాలూకు పాటల షూటింగ్ పూర్తి కావచ్చింది. ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే ఇక షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టడమేనట. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా కూడా 80% పైన పూర్తయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ 3 పాటల షూటింగ్ పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్టేనట. ఇక దసరాకు రిలీజ్ అనుకున్న సినిమాని దీపావళికి వాయిదా వేస్తోందట సినిమా టీం. లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న మూవీ భారతీయుడు 2. ఈ సీక్వెల్ కథ కంచికి చేరింది. షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. 95% షూటింగ్ పూర్తయిందని, కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అంటున్నారు. నేచురల్ స్టార్ నానితో డైరెక్టర్ ఆత్రేయ సినిమా ప్లాన్ చేశాడు. రెండోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందన్నారు. అయితే కథ నచ్చక ఆ ప్రాజెక్టుని టెంపరీగా హోల్డ్లో పెట్టాడట నేచురల్ స్టార్ నాని. మైలేడి సమంత సిటాడెల్, ఖుషి సినిమాల షూటింగ్ తో బిజీ అయింది. మొన్నే ఓ స్కెడ్యూల్ కంప్లీట్ చేసింది. లాస్ట్ స్కెడ్యూల్ కి ముందు కనీసం 3 వారాలు తను రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది.